గేమింగ్ అంటే జస్ట్ బీజిఎంఐ, జీటీఎఫ్ఐ, వాలరెంట్ అని అనుకుంటాం కదా. చాలా మంది గేమ్స్ ఆడడాన్ని ఒక టైం పాస్ లేదా టైం వేస్ట్ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ మీరు ఒకసారి మన ఇండియన్ గేమింగ్ మార్కెట్ వాల్యూ చూస్తే మీకే అర్థమవుతుంది దీని ద్వారా మీరు కూడా డబ్బు సంపాదించవచ్చని. సో ఈ వీడియోలో మనం మన ఇండియన్ గేమింగ్ మార్కెట్ వాల్యూ ఎంత, ఈ గేమ్స్ ని ఎలా తయారు చేస్తారు, గేమ్స్ ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తారు, ఈ గేమింగ్ ఇండస్ట్రీలోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఈ గేమింగ్ ద్వారా మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఈ గేమింగ్ ఇండస్ట్రీలో ఓవరాల్ గా 4 పిల్లర్స్ అయితే ఉంటాయి. అవి గేమింగ్ స్టూడియోస్ లేదా గేమ్ డెవలపర్స్, వీళ్ళు గేమ్స్ ని తయారు చేస్తారు. సెకండ్, పబ్లిషర్స్, వీళ్ళు మార్కెట్ లో అడ్వర్టైజ్ చేసి గేమ్స్ ని సెల్ చేస్తారు. థర్డ్, ప్లాట్ఫామ్ అంటే పీసీ, మొబైల్, ప్లే స్టేషన్ ఎక్సెట్రా డివైజెస్. ఫోర్త్, ప్లేయర్స్ అంటే గేమ్స్ ఆడేవాళ్ళు. కొన్నిసార్లు ఈ పబ్లిషర్స్ అవసరం లేదు, అంటే ఇండీ గేమ్స్ తయారు చేసే వాళ్ళు వాళ్ళే డెవలపర్స్, వాళ్ళే పబ్లిషర్స్ ఉంటారు. కాబట్టి వీటి గురించి మనం మరి కాసేపట్లో మాట్లాడుకుందాం. ముందు మన ఫస్ట్ టాపిక్, మన ఇండియన్ గేమింగ్ మార్కెట్ వాల్యూ ఎంత అనేది తెలుసుకుందాం. 2025 లెక్కల ప్రకారం మన ఇండియన్ గేమింగ్ మార్కెట్ వాల్యూ చూసుకుంటే $5.91 బిలియన్ అయితే ఉంది. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడున్న కరెన్సీ రేట్ ప్రకారం చూస్తే సుమారు 55,000 కోట్లు అయితే ఉంది. ఇది 2026 చివరి నాటికి $8.6 బిలియన్ అంటే 80,000 కోట్లు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే మన ఇండియాలో పెరుగుతున్న మొబైల్ యూజర్స్ సంఖ్య అండ్ ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే చీప్ ఇంటర్నెట్. అండ్ మన సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఈ గేమ్స్ ని ఎలా తయారు చేస్తారు. ఈ గేమ్స్ ని తయారు చేయడానికి గేమ్ ఇంజిన్స్ ని యూజ్ చేస్తారు. మీరు స్క్రీన్ మీద ఏదైతే ఇమేజ్ చూస్తున్నారో అందులో ఉన్నవన్నీ గేమ్ ఇంజిన్స్. వాటిలో మోస్ట్ పాపులర్ ఇంజిన్ యూనిటీ అండ్ అన్రియల్ ఇంజిన్. అవి కాకుండా గొడాట్ ఇంజిన్, గేమ్ మేకర్ అండ్ క్రై ఇంజిన్ లాంటివి కూడా ఉన్నాయి. అన్రియల్ ఇంజిన్ లో C++ లాంగ్వేజ్ ని యూజ్ చేసి హైపర్ రియలిస్టిక్ గేమ్స్ ని, AAA టైటిల్ గేమ్స్ ని, అల్ట్రా హై గ్రాఫిక్ గేమ్స్ ని డెవలప్ చేస్తారు. అదే యూనిటీలో అయితే C# లాంగ్వేజ్ ని యూజ్ చేసి 2D అండ్ 3D గేమ్స్ ని క్రియేట్ చేస్తారు. మీకు కోడింగ్ రాకపోయినా సరే ఈ ఇంజిన్స్ లో మీరు కూడా గేమ్స్ ని తయారు చేయొచ్చు. దానికి యూనిటీ అండ్ అన్రియల్ ఇంజిన్ లో విజువల్ స్క్రిప్టింగ్ అని సెకండ్ మెథడ్ ఉంటుంది. ఇందులో మీరు ఒక్క లైన్ కూడా కోడ్ రాయకుండా జస్ట్ నోట్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక గేమ్ ని బిల్డ్ చేయొచ్చు. అన్రియల్ ఇంజిన్ లో దీని పేరు బ్లూ ప్రింట్స్ అని ఉంటుంది. అదే యూనిటీలో అయితే యూనిటీ విజువల్ స్క్రిప్టింగ్ అని ఉంటుంది. ఇంతకు ముందు బోల్ట్ అనేవారు, అంటే ఇది ఒక థర్డ్ పార్టీ టూల్ యూనిటీలో యాడ్ చేశారు. వీటిని యూజ్ చేసి మీరు మీ ఓన్ గేమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. అయితే కొన్ని పెద్ద గేమ్స్ అండ్ ఫ్రాంచైజీస్ వాళ్ళ ఓన్ గేమ్ ఇంజిన్ అయితే యూజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ GTA 5, RDR2 లాంటి గేమ్స్ ని పబ్లిష్ చేసిన రాక్ స్టార్ గేమ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ గేమ్ ఇంజిన్ అయితే ఉంది. దాని పేరు రేజ్, అంటే రాక్ స్టార్ అడ్వాన్స్డ్ గేమ్ ఇంజిన్. అదే మనం రెసిడెంట్ ఈవిల్ చూసుకుంటే దానిని RE ఇంజిన్ లేదా రీచ్ టు ద మూన్ ఇంజిన్ లో తయారు చేశారు. అన్చార్టెడ్ గేమ్స్ ని నాటీ డాగ్ గేమ్ ఇంజిన్ లో అండ్ గాడ్ ఆఫ్ వార్ గేమ్స్ ని కెనెటికా గేమ్ ఇంజిన్ లో తయారు చేశారు. ఇవన్నీ వాళ్ళ ఓన్ గేమ్ ఇంజిన్స్. వాళ్ళ ఓన్ గేమ్ ఇంజిన్స్ లో గేమ్స్ ని క్రియేట్ చేయడానికి రీజన్ ఇస్ సింపుల్. ఫస్ట్, వాళ్ళకి నచ్చినట్టు గేమ్ ఇంజిన్ ని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. వీటి గురించి మనం మరీ అంత డెప్త్ కి వెళ్ళడం లేదు. రెండు, అన్రియల్ ఇంజిన్స్ లో గేమ్స్ ని క్రియేట్ చేసి దాన్ని పబ్లిష్ చేసిన తర్వాత ఆ గేమ్ లైఫ్ టైమ్ లో 10 కోట్ల గ్రాస్ రెవెన్యూ జనరేట్ చేస్తే దాంట్లో 5% రాయల్టీ ఇవ్వాలి. మరి పెద్ద పెద్ద గేమ్స్ అండ్ ఫ్రాంచైజీ లైక్ GTA, రెసిడెంట్ ఈవిల్, గాడ్ ఆఫ్ వార్ లాంటి గేమ్స్ వేల కోట్లు సంపాదిస్తున్నాయిగా, అవి ఎవరు వదులుకుంటారు బ్రో? అందుకే సో ఇప్పుడు మనం ఈ గేమ్ ఇంజిన్స్ లో తయారైన కొన్ని గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. అన్రియల్ ఇంజిన్ లో BGMI, వాలరెంట్, బ్లాక్ మిత్ వుకాంగ్ లాంటి వరల్డ్ క్లాస్ గేమ్స్ తయారయ్యాయి. అండ్ మన ఇండియాకు చెందిన ఒక గేమ్ స్టూడియో అస్వా స్టూడియోస్ అని అన్రియల్ ఇంజిన్ ని యూజ్ చేసి ట్విన్స్ లెజెండ్స్ ఆఫ్ వానరా అని ఒక గేమ్ ని తయారు చేస్తుంది. అదే మన రామాయణంలో వాలి అండ్ సుగ్రీవ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ స్టోరీని బేస్ చేసుకుని ఒకవేళ ట్రైలర్ చూడబోతే చూడండి. అండ్ యూనిటీ గేమ్ ఇంజిన్ లో చూసుకుంటే అమంగ్ అస్, ఫాస్మోఫోబియా, ఫాల్ గైస్ అండ్ లేటెస్ట్ గా వచ్చి అందరికి అడిక్ట్ అయిన డ్రగ్ డీలర్ గేమ్ షెడ్యూల్ 1 కూడా యూనిటీలోనే క్రియేట్ చేశారు. నేను ఏదో పైపైన చెప్తున్నా, ఓకే, మరీ డెప్త్ కి వెళ్ళట్లేదు. ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి ఏ గేమ్ ఇంజిన్ లో ఏ గేమ్స్ తయారు చేసారో మాట్లాడుకుందాం. అయితే మన గేమింగ్ ఇండస్ట్రీలో 4 పిల్లర్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. అందులో మొదటిగా డెవలపర్స్. వీళ్ళు గేమ్స్ ని డెవలప్ చేస్తారు. అంటే వీళ్ళలో ప్రోగ్రామర్స్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, యానిమేటర్స్ ఉంటారు, సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు, 3D మోడలర్స్ ఉంటారు, గేమ్ టెస్టర్లు ఉంటారు, అండ్ ఇంకా చాలా మంది ఒక గేమ్ మీద పనిచేస్తారు. అదే ఒక ఇండీ గేమ్ అయితే ఒకే ఒక డెవలపర్ లేదా ఒక 5 నుంచి 10 మందితో కూడిన ఒక చిన్న టీం ఉంటుంది. సోలో డెవలపర్ అయితే ఫ్రమ్ A to Z వరకు అన్ని అతనే మేనేజ్ చేసుకోవాలి. అంటే అతనే డెవలపర్, అతనే యానిమేటర్, అతనే 3D మోడలర్, మొత్తం కంప్లీట్ A to Z అతనే. ఎగ్జాంపుల్ కి యూనిటీలో లాస్ట్ ఇయర్ వచ్చిన షెడ్యూల్ 1 గేమ్ ఒక సింగిల్ పర్సన్ 3 ఇయర్స్ లో సోలోగా గేమ్ మొత్తం ప్రోగ్రామింగ్ తో క్రియేట్ చేశాడు. అదే అన్రియల్ ఇంజిన్ లో చూచూ చార్ల్స్ అనే గేమ్ సింగిల్ పర్సన్ డెవలప్ చేశాడు. సో మీకు కోడింగ్ వచ్చినా రాకపోయినా గేమ్స్ తయారు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక గేమ్ ఇంజిన్ ని పిక్ చేసుకోండి. అందుకోసం మీ దగ్గర ఒక PC ఉండాలి. అఫ్ కోర్స్ గేమ్ ఇంజిన్ ఇన్స్టాల్ చేయడానికి. మీ PC హై ఎండ్ అయితే అన్రియల్ ఇంజిన్ ని ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేయండి.
లో ఎండ్ అయితే యూనిటీలో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని పిక్ చేసుకోండి, లేదా మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఏ ఇంజిన్ కు ఉంది తెలుసుకోవాలనుకుంటే ఫోర్త్ టాపిక్ వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం మన థర్డ్ టాపిక్ గేమ్స్ ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తారు అనేది తెలుసుకుందాం. గేమింగ్ ఇండస్ట్రీలో 4 పిల్లర్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. అందులో ఫస్ట్ పిల్లర్ డెవలపర్స్ అయితే సెకండ్ పిల్లర్ పబ్లిషర్స్ ఉంటారు. వీళ్ళు గేమ్ డెవలప్మెంట్ కి కావాల్సిన బడ్జెట్ ని ప్రొవైడ్ చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే డెవలపర్ కి ప్లేయర్ కి మధ్యలో బ్రిడ్జ్ లా అయితే ఉంటారు. అయితే కొన్ని ఇండీ లేదా సోలో గేమ్ డెవలపర్స్ కి ఎవరు పబ్లిషర్స్ ఉండరు. వాళ్ళే వాళ్ళ ఓన్ మనీతో స్ట్రీమ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేసేటప్పుడు $100 పర్ గేమ్ అని ఫీ ఉంటుంది. దాన్ని ప్లాట్ఫామ్ ఫీ అంటారు. అది పే చేసి వాళ్ళ గేమ్ ని స్ట్రీమ్ లో పబ్లిష్ చేస్తారు. అది ఫ్రీ టు ప్లే గేమ్ అయినా సరే స్ట్రీమ్ లో పబ్లిష్ చేసేటప్పుడు $100 ఫీ పే చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకని $100 ఫీ పే చేసి మరి గేమ్స్ ని స్ట్రీమ్ లో పబ్లిష్ చేస్తారు? మనకి ఫ్రీ ప్లాట్ఫామ్స్ లైక్ itch.io లాంటివి కూడా ఉన్నాయి కదా, అందులో పబ్లిష్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. సింపుల్ ఆన్సర్, స్టీమ్ మార్కెట్ అనేది చాలా పెద్దది. పీసీ లో గేమ్స్ ఆడే చాలా మంది దగ్గర స్టీమ్ అకౌంట్ అయితే ఉంటుంది. హ్యూజ్ ప్లేయర్స్ ఉంటారు. ఈజీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లాట్ఫామ్ పే చేసి మరీ పబ్లిష్ చేస్తారు. మీరు ఎన్ని గేమ్స్ ని స్టీమ్ లో పబ్లిష్ చేస్తారో అన్ని సార్లు $100 ప్లాట్ఫామ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదే కంపెనీ మ్యాజిక్. కానీ కొన్ని పాపులర్ గేమ్స్ స్ట్రీమ్స్ లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వాలరెంట్ గేమ్ ని తీసుకోండి. ఆ గేమ్ మీకు స్ట్రీమ్ లో ఉండదు, వాళ్ళ ఓన్ వెబ్సైట్ లోను అండ్ ఎపిక్ గేమ్ స్టోర్ లో అయితే ఉంటుంది. రీజన్, ఆ గేమ్ ఫ్రీ టు ప్లేనే, కానీ గేమ్ లో ఇన్ యాప్ పర్చేసెస్ ఉంటాయి. అదే ఆ గేమ్ ని స్ట్రీమ్ లో పబ్లిష్ చేసి ఉంటే వాళ్ళకి వచ్చిన ఆ పర్చేసెస్ లో 30% కట్ అనేది స్ట్రీమ్ వాడికి ఇవ్వాలి. గేమ్ తయారు చేసేది ఒకరు, దాన్ని స్టోర్ చేసి మెయింటైన్ చేస్తూ డబ్బు సంపాదించేది మరొక. డబ్బు ఎవరు బ్రో ఊరికే వదులుకుంటారు? అయితే ఈ గేమ్స్ డబ్బులు సంపాదించడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ మనం కొన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ యాడ్ రెవెన్యూ. మీరు మొబైల్లో గేమ్స్ ఆడేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, వాటి ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సెకండ్, ఇన్ యాప్ పర్చేసెస్. నేను ముందుగా చెప్పినట్టు మీరు BGMI, వాలోరెంట్, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ లో గన్ స్కిన్స్ అండ్ అవుట్ ఫిట్స్ ని, యూసీ కాయిన్స్ ని లేదా డైమండ్స్ లాంటివి పర్చేస్ చేస్తారు కదా, వీటి ద్వారా కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. థర్డ్, బ్యాటిల్ పాస్ లేదా రాయల్ పాస్ అని కూడా అనొచ్చు. ఎవ్రీ సీజన్ లేదా మంత్ కి మీరు సీజన్ పాస్ పర్చేస్ చేస్తారు కదా, దాని ద్వారా కూడా కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఫోర్త్, డైరెక్ట్ గేమ్ సెల్లింగ్. కొన్ని గేమ్స్ మీరు ఆడాలంటే ముందు వాటిని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ GTA 5, బ్లాక్ మిత్, ఉకాంగ్, రెసిడెంట్ ఈవిల్. ఇప్పుడు వచ్చే పెద్ద గేమ్స్ అన్ని కూడా ఇవే మోడల్ మీద రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. మరి తొందరలో రాబోయే GTA 6 గేమ్ పరిస్థితి ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దగా చేశారు కదా, మరి దాని రెవెన్యూ ఎంత ఉందని అనుకుంటున్నారో మీరు కింద కమెంట్ లో చెప్పండి. సో మనం ఫస్ట్ పిల్లర్ డెవలపర్స్ అండ్ సెకండ్ పిల్లర్స్ పబ్లిషర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం థర్డ్ అండ్ ఫోర్త్ పిల్లర్ అయిన ప్లాట్ఫామ్ అండ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ గేమ్స్ ని ఏ ప్లాట్ఫామ్ కోసం తయారు చేస్తారు, ప్లేయర్స్ ఎక్కువగా ఏ డివైజెస్ లో గేమ్స్ ఆడుతున్నారు అనేది తెలుసుకుందాం. మనకి మార్కెట్ లో మొబైల్ గేమ్స్ ఉన్నాయి, పీసీ గేమ్స్ ఉన్నాయి, కన్సోల్ గేమ్స్ ఉన్నాయి. మన ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీలో మెజారిటీ స్టేక్ అనేది మొబైల్ గేమింగ్ లో ఉంది, అరౌండ్ 78%. అండ్ 14.5% పీసీ గేమర్స్ ఉన్నారు, రిమైనింగ్ వాళ్ళు కన్సోల్ గేమర్స్ ఉన్నారు. అయితే ఈ 78% మొబైల్ గేమర్స్ ని 100% అనుకుంటే అందులో 65% BGMI అండ్ ఫ్రీ ఫైర్ లాంటి బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటే రిమైనింగ్ 35% గేమర్స్ క్యాజువల్ అండ్ హైపర్ క్యాజువల్ గేమ్స్ లైక్ లూడో, క్రికెట్ లాంటి వాడుతుంటారు. అంటే మన ఇండియన్ గేమింగ్ మార్కెట్ అనేది కేవలం మొబైల్ గేమింగ్ లోనే ఎక్కువగా ఉంది. అందుకే మన ఇండియాలో అన్రీల్ ఇంజిన్ కన్నా యూనిటీ తెలిసిన వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. బికాస్ మొబైల్ మార్కెట్ పెద్దది, రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రతి 10 మందిలో 9 మంది దగ్గర ఫోన్ ఉంటుంది, ఒకరి దగ్గర మాత్రమే పీసీ ఉంటుంది. సో ఇప్పుడు మనం మన ఫోర్త్ టాపిక్, ఈ గేమింగ్ ఇండస్ట్రీలోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. ఈ గేమింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. టెక్నికల్ వైపు వెళ్ళొచ్చు, నాన్ టెక్నికల్ వైపు వెళ్ళొచ్చు. అయితే దానికంటే ముందు మన ఇండియాలో ఏ గేమ్ ఇంజిన్ మోస్ట్ డిమాండ్ ఉంది అనేది తెలుసుకుంటే, ఇండియాలో యూనిటీకి ఉన్న డిమాండే తోపు అసలు. ఇండియన్ గేమ్ స్టూడియోస్ లైక్ నజారా, మూన్ ఫ్రాగ్ అండ్ రిలయన్స్ గేమ్స్ లాంటి గేమ్ స్టూడియోస్ ఉన్నాయి కదా, వాటిలో సుమారు 70 నుండి 80% జాబ్ ఓపెనింగ్స్ అనేవి యూనిటీ డెవలపర్స్ కోసమే ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మొబైల్ గేమ్ డెవలప్ చేస్తారు కాబట్టి 10లో 8 జాబ్స్ యూనిటీలోనే ఉంటాయి. ఈవెన్ ఫ్రీలాన్సింగ్ కి కూడా యూనిటీనే బెస్ట్. కానీ మీరు హై అండ్ గ్రాఫిక్స్, పీసీ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ జాబ్స్ ఉన్నా కూడా అన్రీల్ ఇంజిన్ నేర్చుకోండి. దీనిలో శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద MNC కంపెనీస్ లైక్ రాక్ స్టార్ గేమ్స్, యూబీసాఫ్ట్ లేదా ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వాళ్ళు అన్రీల్ ఇంజిన్ టాలెంట్ నే చూస్తారు. మీరు బిగ్ MNC లో వర్క్ చేయాలనుకుంటే అన్రీల్ ఇంజిన్ నేర్చుకోండి. బిగినర్ అయితే యూనిటీతో స్టార్ట్ చేయండి, ఈజీ టు ఫైండ్ జాబ్స్. లేదా ప్రో లెవెల్ గ్రాఫిక్స్ కావాలనుకుంటే అన్రీల్ ఇంజిన్ ని పిక్ చేసుకోండి. మీకు లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ లో జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి, మీరు వాటిని చెక్ చేయొచ్చు. లేదా ఒక స్పెసిఫిక్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటే ఆ కంపెనీ కెరియర్ పేజ్ లో చెక్ చేస్తే ఏవైనా జాబ్ పోస్టింగ్స్ ఉంటే అక్కడ అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి మీ పోర్ట్ఫోలియోని చూపించవచ్చు. ఇప్పుడు మనం వీటిలో ఉన్న జాబ్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు టెక్నికల్ వైపు వెళ్దాం అనుకుంటే గేమ్ ప్లే ప్రోగ్రామ్
ప్రోగ్రామర్స్ అవ్వచ్చు, అంటే వీళ్ళు కోర్ మెకానిక్స్, ప్లేయర్ కంట్రోల్స్ అండ్ గేమ్ రూల్స్ ని ప్రోగ్రామ్ చేస్తారు. లేదా ఏఏ ప్రోగ్రామర్స్ అవ్వచ్చు, వీళ్ళు ఎన్పిసి క్యారెక్టర్స్ అండ్ ఏఏ ఎనిమీస్ ని ప్రోగ్రామ్ చేస్తారు. సో ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ రిలేటెడ్ ఒక స్పెషలైజేషన్ పిక్ చేసుకోవచ్చు. నేను కేవలం 2 చెప్పాను, మీరు సెర్చ్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి టెక్నికల్ వైపు. అదే నాన్ టెక్నికల్ వైపు చూసుకుంటే 2D అండ్ 3D ఆర్టిస్ట్ గా వెళ్ళొచ్చు. అంటే బ్లెండర్, మాయా లేదా ఫోటోషాప్ ని యూజ్ చేసి గేమ్ క్యారెక్టర్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ని డిజైన్ చేసేవాళ్ళు, లేదా యానిమేటర్స్ అంటే క్యారెక్టర్స్ కి మూవ్మెంట్ ఇచ్చేవాళ్ళు, లేదా స్టోరీ రైటర్స్ అంటే గేమ్ స్టోరీ లేదా క్యారెక్టర్ డైలాగ్స్ ని రాసేవాళ్ళు, లేదా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా వెళ్ళొచ్చు, లేదా కమ్యూనిటీ మేనేజర్ గా వెళ్ళొచ్చు. అంటే డిస్కార్డ్, రెడిట్ లో ప్లేయర్స్ తో మాట్లాడుతూ ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు, లేదా గేమ్ టెస్టర్స్ గా వెళ్ళొచ్చు. అంటే గేమ్స్ లో బగ్స్ వెతికి రిపోర్ట్ చేసేవాళ్ళు. ఈ గేమ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఇది ఒక ఈజియెస్ట్ వే అనే చెప్పుకోవాలి. అయితే ఇవి కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, వాటిని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం మన 5th టాపిక్, ఈ గేమింగ్ ద్వారా మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుందాం. గేమ్స్ ద్వారా డబ్బు సంపాదించాలి అంటే ఫస్ట్ ఏదైనా ఒక గేమ్ మీద మాస్టర్ అవ్వండి. ఏదో ఒక గేమ్ ని పిక్ చేసుకొని స్కిల్స్ అన్ని నేర్చుకొని ఈ స్పోర్ట్ లోకి వెళ్ళొచ్చు. లైక్ BGMI, ఫ్రీ ఫైర్, వాలోరెంట్, CS2 ఎక్సెట్రా. ఇక్కడ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలవచ్చు. వన్స్ మీరు పాపులర్ అయితే స్పాన్సర్షిప్స్ వస్తే బ్రాండ్స్ తో కొలాబరేట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అందరికి ఈ స్పోర్ట్ యాజ్ ఏ కెరియర్ గా ఇష్టం ఉండదు. ఇన్ కేస్ ఇష్టం ఉన్నా పేరెంట్ కొన్నిసార్లు ఒప్పుకోరు. అండ్ ఇంకా సమ్ XYZ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. హోప్ యూ అండర్స్టాండ్. సెకండ్, ది బెటర్ ఆప్షన్ కంటెంట్ క్రియేషన్. ఆల్మోస్ట్ చాలా మంది ఈ ఫీల్డ్ లో వర్కౌట్ చేస్తున్నారు. అంటే కొత్త గేమ్స్ అండ్ పాత గేమ్స్ అన్నిటిని ఆడుతూ మీ గేమ్ ప్లే ని రికార్డ్ చేసి ఫన్నీ మూమెంట్స్ గా ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు మన తెలుగులో చాలా మంది క్రియేటర్స్ ని చూసే ఉంటారు. ఆఫ్లైన్ లో గేమ్స్ ని ఆడి వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టు. వీడియోస్ మీద యాడ్స్ వస్తే యాడ్స్ మీద రెవెన్యూ జనరేట్ అవుద్ది. ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ అనేది తయారైతే అవుతుంది. సో ఇన్కమింగ్ కి ఇది ఒక వేగా చెప్పుకోవచ్చు. థర్డ్, సింపుల్ ఆప్షన్ లైవ్ స్ట్రీమింగ్. పేర్లోనే ఉంది దీని వర్క్ ఏంటని. సింపుల్ యాజ్ దట్, మీరు గేమ్స్ ఆడుతూ ఆ గేమ్స్ ని లైవ్ స్ట్రీమ్ చేస్తూ సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, మెంబర్షిప్స్ అండ్ యాడ్ రెవెన్యూ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. కొన్నిసార్లు స్పాన్సర్షిప్స్ అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా వస్తాయి. ఫోర్త్, దీనికి మీకు కొంచెం స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉండాలి. అదే ఇండి గేమ్ డెవలపర్ లేదా సోలో గేమ్ డెవలపర్. ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం చిన్న చిన్న గేమ్స్ ని క్రియేట్ చేసి యాడ్ బేస్డ్ రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ మీకు గేమ్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ వచ్చాక ఒక టీమ్ ని హైర్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. మన ఇండియాలో ఇలా చాలా మంది ఆండ్రాయిడ్ బేస్డ్ గేమ్స్ ని క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. యూనిటీ సింపుల్ అండ్ యూజ్ మార్కెట్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఈ గేమింగ్ ఇండస్ట్రీ పొటెన్షియల్ చాలా పెద్దది బ్రో. దీనిలో మీకు చాలా మంచి స్కోప్ అయితే ఉంటుంది. మన ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీ కన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దది, కానీ గ్లోబల్ గా చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా గేమింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంది. కరెక్ట్ వేలో వెళ్తే మీ గోల్ ని మీరు రీచ్ అయితే అవ్వచ్చు. సో ఇది మన ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి సమ్ ఎక్స్ప్లెనేషన్. ఇన్ కేస్ నేను ఏదైనా తప్పు చెప్పుకున్నా లేదా ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యున్నా వాటిని కమెంట్ లో చెప్పండి. ఆ పాయింట్స్ ని ఆటోమేటిక్ గా డాట్స్ కనెక్ట్ అయితే అవుతాయి. అండ్ ఏదైనా తప్పుగా చెప్పుకుంటే కనుక క్షమించండి. సారీ ఫర్ దాట్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.